ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ విధంగా అప్లోడ్ యువర్ ఐడి ఎర్రర్ అని ఉన్నప్పుడు చాలామంది రికవరీ ప్రాసెస్ తర్వాత అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఎన్ని రోజులకి అకౌంట్ ఓపెన్ అవుతుంది, ఎలా ఓపెన్ అవుతుంది, అసలు ఇక్కడ నుంచి ఈ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయా లేవా అనేది అయితే చాలామంది డౌట్ పడుతున్నారు. కాబట్టి రికవరీ అయిన వాళ్ళ అకౌంట్ ఎన్ని డేస్కి ఓపెన్ అయింది, సో అలా ఓపెన్ అవ్వడానికి మనము ఏం ప్రాసెస్ చేసినాము అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు ఇంకా ఎన్ని రోజులు మినిమంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది, దానికోసం మీరు ఇంకా కరెక్ట్గా ఏమేం ప్రాసెస్ ట్రై చేయాలి అనేది కూడా మీకు అయితే నేను క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరూ కూడా ఇక్కడ మనకు వాట్సాప్లో నేనైతే మీకు ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమంటుంది, అప్లోడ్ యువర్ ఐడి ఎర్రర్ ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని అయితే చూపిస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్ అయితే వీళ్ళ అకౌంట్ నేమ్ అయితే చూడవచ్చు. ఇక్కడ మనకి అకౌంట్ ఫుల్ నేమ్ చూపిస్తుంది. మనకు కాంటాక్ట్ అయినైతే మాత్రం మార్చ్ 20కి వీళ్ళు మనకి కాంటాక్ట్ అయ్యారు. సేమ్ ఇదే అప్లోడ్ యువర్ ఐడి ఎర్రర్ ప్రాబ్లంతో. సో మీ అందరికీ తెలుసుకోలేదు, నేను మళ్ళీ చెప్తున్నాను. పర్సనల్గా నేను చేయడం అయితే పెయిడ్ వర్క్తో అయితే చేస్తున్నాను. మీకు అందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెంబర్షిప్ చార్ట్ చూసారంటే మీకు అయితే క్లారిటీ వస్తుంది. దాని తర్వాత నేను ఇక్కడ అకౌంట్ అయితే లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ ఈజ్గా మనకి అప్లోడ్ యువర్ ఐడి అనే చూపిస్తుంది. ఐడి సబ్మిట్ చేస్తే మనకి ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఈ ఎర్రర్ తర్వాత నేను అకౌంట్ రికవరీ అవ్వడం కోసము ఇంతకు ముందుకు మీకు ఒక రీసెంట్ వీడియోలో, ఒక లాంగ్ వీడియోలో మీకు నేను చెప్పాను, మనము ఈ ప్రాబ్లం నుంచి వెళ్ళి అకౌంట్ని రికవరీ చేసుకోవాలంటే ఫేస్బుక్కి మనం ఎలా అప్పీల్ చేయాలి, లైక్ అది సపరేట్గా మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, ఎవరికి సెండ్ చేయాలి, సెండ్ చేసేటప్పుడు మనము ఆ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలి, ఫొటోస్ ఏమైనా అటాచ్ చేయాలంటే ఎలాగనేది కూడా నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను అప్లోడ్ చేశాను. మీకు ఎవరికన్నా ఆ వీడియో అందలేదు అని అంటే రీసెంట్ లాంగ్ వీడియోనే ఉంటుంది, థంబ్నెయిల్ పైన కనిపిస్తూ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎందుకనంటే ఇక్కడ మనం వీళ్ళ అకౌంట్ రికవరీ కోసం సెండ్ చేసింది కూడా మెయిల్సే. చూడండి ఇక్కడ మనకి 4 మెయిల్స్ మనం ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ టీం వాళ్ళకి మనము అప్పీల్ చేయడము, అలాగే ఇలాగ మెయిల్స్ ద్వారా కూడా మనము రికవరీ కోసం అయితే ఇక్కడ మనము మెయిల్స్ సెండ్ చేసాము. చూడండి ఇదంతా కూడా మనము వీళ్ళ చాట్లోనే మనమైతే చూస్తున్నాము. ఏప్రిల్ 5కి మనమైతే సెండ్ చేసాము. 5కి సెండ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనము మెయిల్స్ సెండ్ చేసినామంటే 48 అవర్స్ అయితే కన్ఫర్మ్ కాగాలి. ఇంకా ఎబో ఆగినా పర్వాలేదు, కానీ బిలో మాత్రము మనం లాగిన్కి ట్రై చేయకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు రివ్యూ అనేది లేట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక నేను 48 అవర్స్ అని చెప్పాను. 48 అవర్స్ తర్వాత వీళ్ళు అకౌంట్ లాగిన్ అయ్యింది. చూడండి ఇక్కడ ఏప్రిల్ 8కి లాగిన్ అయ్యారు. మనం ఏప్రిల్ 5కి మెయిల్స్ అనేది సెండ్ చేసినాము. ఏప్రిల్ 8కి వీళ్ళు మళ్ళీ లాగిన్ అయ్యారు. సేమ్ ఇక్కడ మన వాళ్ళకి కూడా మళ్ళీ అప్లోడ్ యువర్ ఐడి అనేది చూపిస్తుంది. సో కొంచెం దాని తర్వాత 2 డేస్ తర్వాత నేను అయితే అకౌంట్ లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత చూడండి అకౌంట్ ఓపెన్ అయిపోయింది. సో బై మిస్టేక్లో నేను వీళ్ళ పూర్తి డీటెయిల్స్తో పాటు నేను సెండ్ చేసిన ఫొటోస్ కూడా రిమూవ్ అయిపోయాయి కాబట్టి కనిపించట్లేదు. చూడండి ఇక్కడ వీళ్ళు థ్యాంక్ యూ అని కూడా పెట్టేసి ఏప్రిల్ 10కి ఇక్కడ అకౌంట్ ఓపెన్ అయింది అనేది కూడా చూపిస్తున్నారు. సో ఇక్కడ క్లారిటీగా మనము నేమ్ కూడా చూడవచ్చు. ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి అనేది మనకి క్లారిటీగా అయితే కనిపిస్తుంది. వీళ్ళ చాటింగ్ దగ్గరనే మనమైతే ఉన్నాము. తర్వాత మళ్ళీ అయితే మొత్తం కూడా అన్నీ చెక్ చేసి కరెక్ట్గా ఓపెన్ అవుతుందో లేదో మొత్తం కూడా చెక్ చేసినాం. దాని తర్వాత అకౌంట్ లాగౌట్ అయిపోయినాం. అంటే ఇప్పుడు వీళ్ళది అప్లోడ్ యువర్ ఐడి నుంచి వెళ్ళి అకౌంట్ ఓపెన్ అవ్వడానికి మనము సపోర్ట్ టీమ్కి మెయిల్స్ ద్వారా మనము ప్రాసెస్ అయితే చేసాము. అది కూడా మనకి ఎన్ని డేస్ తర్వాత అయింది, మనకి వీళ్ళు మార్చ్ 20కి వీళ్ళు కాంటాక్ట్ అయితే వీళ్ళ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ అయింది, ఏప్రిల్ 10th. అంటే 20 డేస్ వీళ్ళకు అకౌంట్ రికవరీ అవ్వడానికి అయితే టైం పట్టింది. 20 డేస్లో వీళ్ళ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో కొంతమందికి ఇంకొంచెం తొందరగా కూడా వస్తుంది, కొంతమందికి లేట్గా కూడా వస్తుంది. సో ఆ టైమింగ్స్ని అయితే మాత్రము మనం ముందే గెస్ చేయడం అయితే కష్టము. కానీ కరెక్ట్గా కనుక మీరు రికవరీ ప్రాసెస్ చేశారు అని అంటే డెఫినెట్గా ఓపెన్ అయిపోతుంది. అది కూడా 1 month లోపే, ఓకేనా అండి. సో ఇక్కడ నుంచి వెళ్ళి కనుక మీరు వీడియోలో ఉన్న ప్రాసెస్ కనుక చూసి కరెక్ట్గా ఇలా అప్పీల్ కనుక చేశారనుకోండి, డెఫినెట్గా మీ అకౌంట్ కూడా ఈ కరెక్ట్ ప్రాసెస్ ద్వారా మాత్రం మీకు 48 అవర్స్ తర్వాత మీకు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇంక ఇది మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి అనేది డౌట్ ఉంటే మాత్రము వీడియోస్ ఉన్నాయి చూడండి.